నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారికి కోట సంకులమ్మ ఆలయం, మహిళలు పుట్టింటి పట్టుచీర సారే భక్తి శ్రద్ధల మధ్య ఘన వేడుకలు, మహిళల గ్రామోత్సవంగా శోభాయాత్ర, జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ. ఆలగడ్డ అహోంబిలం గిరిజన కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే భూమాసుల ప్రియ. నంద్యాలలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్ డే వేడుకలు ఘనంగా. విద్యార్థుల ఉత్సాహం, కళాశాల ప్రాంగణం నిండిన సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ప్రిన్సిపాల్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి. నంద్యాలలో కలస ఫైన్ గోల్డ్ డైమండ్స్ ప్రత్యేక ఆకర్షణ, డిజైన్లతో జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్, తాతిరెడ్డి తులసిరెడ్డి. ఆళ్లగడ్డలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ. రాజీ మార్గం ద్వారా వివాదాలు పరిష్కరించుకుంటే సమయం కనం వృధా కాకుండా త్వరితగతిన న్యాయం. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా జడ్జి అమ్మన్న రాజా వెల్లడి. ఆత్మకూర్ అడవిలో డివిజన్ గత నెల 29న మృతి చెందిన పెద్ద పులి గాయాల కారణంగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని హైపవర్ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు వెల్లడి. వైసీపీ ఉనికి కోసమే విలే దీక్ష నాటకం. బీఎస్సీ దీక్షలో అభ్యర్థులే లేరు. మంత్రి లోకేష్ పై బురద చల్లడమే వైసీపీ పని. వైసీపీ డ్రామాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. నంద్యాల టీడీపీ నాయకుల తీవ్ర ఆగ్రహం. నంద్యాల శివారులోని చాబోలు రోడ్డుపై ఉన్న బృందావనం లాడ్జి హౌసింగ్ కాలనీలో వ్యభిచార కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన ముఠాను అరెస్టు చేసిన తాలూకా పోలీసులు. ఆళ్లగడ్డలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు అవగాహన. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం ఎంతో ముఖ్యం. సూపర్వైజర్ దస్తగిరమ్మ. నందికొట్కూరు మండలం నాగుటూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి కోసం 72 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గిట్ట జయసూర్య. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నంద్యాలలో భక్తి పరవశం నెలకొంది. పట్టణంలోని శ్రీ జగజ్జనని అమ్మవారికి కోట సంకులమ్మ ఆలయం తరపున మహిళలు పుట్టింటి పట్టుచీర సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మూలముఠం భీమలింగేశ్వర ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. కోట సంకులమ్మ ఆలయం నుంచి మహిళలు గ్రామోత్సవంలో శోభయాత్రగా బయలుదేరి మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పుట్టింటి సారి సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ మహిళలు భక్తి భావంతో ప్రార్థనలు చేశారు. సాంప్రదాయ వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మొత్తంగా ఆషాఢం చివరి శుక్రవారం వేడుకలు నంద్యాలలో ఆధ్యాత్మిక వైభవాన్ని తలపిస్తూ ఘనంగా నిర్వహించబడ్డాయి.
తుంగలమ్మ, కోట వీధి, ఉప్పరపేట అందరూ జనాలు వచ్చేసి ఉప్పరపేటలో పిల్లల ఇంటికి పోయి 150 ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చాలా తీసుకుపోతున్నాం. ఇది 2వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం తీసుకుపోయినాం, అంతమంది లేరు. ఇప్పుడు 20 మంది అయినారు. మళ్ళా ఇంకా చేయాలని ఆమె అనుగ్రహం మా వీధి వాళ్ళకు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. భారతదేశ ప్రసిద్ధి చెందిన జగజ్జనని అమ్మవారికి మన భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అమ్మవారు. మన కోట వీధిలోనే వెలిసింది. ఆ కోట వీధిలో వెలిసిన అమ్మవారికి మన సుంకులమ్మ తరపున పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. పుట్టింటి పట్టు సారే చీరే ఈ తంతు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని మా ఉప్పరిపేట ప్రజలు భక్తాదుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. జగజ్జనని అమ్మవారి అనుగ్రహంతో నంద్యాల వాసులకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారత ఎడ్లవేళ అందరికీ వర్షాలు పడి పాటి పంటలు అభివృద్ధి చెందాలని అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ తంతు జరగాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ కోట శృంఖలా పరమేశ్వర దేవి అయిన నంద్యాల పట్టణంలో ఉప్పరిపేటలో వెలిసినటువంటి శ్రీ కోట శృంఖలా పరమేశ్వరి ఆలయం నుండి శ్రీ జగజ్జనని అమ్మ ప్రపంచంలోనే రెండో ఆలయమైనటువంటి శ్రీ జగజ్జనని ఆలయానికి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర మాదిరిగా మన శృంఖలా పరమేశ్వరి వీధి నుండి, మన ఉప్పరిపేట వీధి నుండి ఇక్కడి నుంచి భక్తాదులందరూ, గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి పుట్టింటి చీర సారే తీసుకుని వెళ్తున్నారు. కావున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అది గ్రామస్తుల సహకారంతో ఇలాగే కొనసాగాలని కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. గిరిజన కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. గురువారం అహోబిలంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చెంచు గిరిజన కుటుంబాలకు 80% సబ్సిడీతో గొర్రెలు, బర్రెలు, కూరగాయల విత్తనాలు, కటింగ్ మిషన్లు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా గిరిజనులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలపడతారని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడం, వారి స్థితిగతులను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్జహాన్, నాబర్డు ఎంజీఎం కార్తిక్, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ సూర్యనారాయణ, ఐటీడీపీ మేనేజర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఉత్సాహం, కళాశాల ప్రాంగణం నిండిన సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు చంద్రమౌళీశ్వరరెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం తమకు ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. గత 33 ఏళ్లలో వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్లు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను అందించడం ద్వారా ఉన్నత స్థాయికి తీసుకురావడం తమ లక్ష్యమని అన్నారు. 2026 ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించి నంద్యాలలో అగ్రగామి విద్యా సంస్థగా నిలబడడం సంతోషకరమని అన్నారు. జేఈఈ, నీట్ కోచింగ్ అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. పాటలు, నృత్యాలు, వినోదాత్మక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఫ్రెషర్ డే వేడుకలు విద్యార్థుల మధ్య ఉత్సాహాన్ని నింపుతూ ఘనంగా ముగిశాయి.
ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33వ ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నాము. సో మున్ముందు కూడా ఇలాంటి ఫ్రెషర్స్ డే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా కళాశాల స్థాపించి 33 సంవత్సరాలు అయింది. 34వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈ 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా కళాశాలలో చదివే విద్యార్థినులు కొన్ని వేల మంది ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, లాయర్లుగాను, కానిస్టేబుల్గా స్థిరపడ్డారు. కొన్ని వందల మంది డాక్టర్లుగాను, తర్వాత వచ్చేసి సీఏలుగాను, బ్యాంక్ ఎంప్లాయీస్ గాను స్థిరపడ్డారు. సో ఇలాంటి మంచి మంచి పొజిషన్లో ఉండడానికి కారణము మా కళాశాలలో నుండి అధ్యాపకేతర బృందం ఉండడం, మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల, తర్వాత వచ్చేసి స్టూడెంట్స్తో మమేకమై ఉండి విద్యార్థులకు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలను సాధించాము. నెక్స్ట్ మున్ముందు కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండేటట్టు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత వచ్చేసి గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో సీనియర్ ఇంటర్లో 980 అబోవ్ అయితేమి, జూనియర్ ఇంటర్లో స్టేట్ ర్యాంకులతో మేము ముందుంటున్నాము. ఈ సంవత్సరం కూడా టాప్ 10లోనే 8 ర్యాంక్స్తో మేము ముందున్నాము. రాబోయేటువంటి జేఈఈ మెయిన్స్, నీటు, ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్స్తో మేము ముందుంటాము. తర్వాత వచ్చి నెక్స్ట్ ఐపీలో కూడా టాప్ 10లో కూడా మేము 100%గా ఉంటామని సభాముఖంగా కోరుకుంటున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కళాశాల 93వ సంవత్సరంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్ డైరెక్టర్లుగా 33 సంవత్సరాల కింద స్థాపించబడింది. ఇప్పుడు 34వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈ 33 సంవత్సరాల కాలంలో మేము అనేక ర్యాంకులు సాధించడం జరిగింది. అటు ఐపీలో అయితేనేమి, ఇటు జేఈఈ, తర్వాత నీట్లో అయితేనేమి అత్యధిక ర్యాంకులు సాధించి రాయలసీమలోనే ఏకైక విద్యాసంస్థగా పేరు పొందడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాంకులతో మీ ముందు ఉంటామని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ జరపడంలో ఒక ఉద్దేశం ఉంటే, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు కొంచెం ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ ఫియర్ కాంప్లెక్స్ నుంచి కొంచెం ఉపశమనం కలిగించాలని చెప్పేసి సీనియర్స్, జూనియర్స్ కలిపి ఈ విధంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కాలం నుంచి కూడా మేము గత సంవత్సరంలో కూడా ఇటువంటి ఫంక్షన్స్ అనేకం నిర్వహించడం వలన విద్యార్థుల చైతన్యం పొంది వాళ్ళు చదువులో బాగా రాణించి మంచి మార్కులు, మంచి ర్యాంకులు, మంచి అవగాహన కలిగించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని హోటల్ డిఆర్ ఇంద్రప్రస్థలో కలస ఫైన్ జ్యువెలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మరియు ప్రముఖ న్యాయవాది మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. 7-8 తేదీలలో జరుగుతున్న ఎగ్జిబిషన్ సందర్భంగా వారు ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన అరుదైన డైమండ్ కలెక్షన్లు, బంగారు ఆభరణాలు, జడావు నగలు, అత్యాధునిక బ్రైడల్ డిజైన్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. 2 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ వివాహాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నో కొత్త డిజైన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ప్రజలకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన జ్యువెలరీని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ప్రత్యేక ఎగ్జిబిషన్లు ప్రజలకు కొత్త డిజైన్లను పరిచయం చేయడంతో పాటు స్థానిక వ్యాపార అభివృద్ధికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. కలస ఫైన్ జ్యువెలర్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలస ఫైన్ జ్యువెలరీ మేనేజింగ్ టీం ప్రముఖులు, ఆహ్వానితులు మరియు నగర ప్రజలు పాల్గొన్నారు. మాట్లాడు ఆయనందరూ వేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో ఇంద్రప్రస్థ హోటల్లో కళాస జ్యువెలర్స్ షాప్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అంటే 7వ తేదీ రేపు శనివారం వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ నాణ్యత గలటువంటి వజ్రాలతో కూడినటువంటి బంగారు ఆభరణాలు,
ఇతర యాంటిక్ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ లభిస్తాయి. కాబట్టి అందరు నంద్యాల ప్రజలందరూ ఇక్కడ దర్శించి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా కళాశ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఇక్కడ నంద్యాలకి రావడం, హైదరాబాద్లో ఒక షోరూమ్ ఉంది, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో, విజయవాడలో. ఇక్కడ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి డైమండ్స్ అండ్ గోల్డ్లో. చూడండి, ప్రజలకంతా కోరుతున్నాం, రండి ఇక్కడ కైలాస వీళ్ళ డిజైన్స్ చూడండి. ఈరోజు రేపు సాటర్డే వరకు ఈ కలెక్షన్ ఉంది. ఫ్యూచర్లో నంద్యాలలో కూడా షోరూమ్ పెట్టాలని కోరుకుంటున్నాం. నంద్యాలలో ఎన్ని షోరూమ్లు వచ్చినా చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. నంద్యాలకు చాలా స్కోప్ ఉంది, చాలా ఫ్యూచర్ ఉంది. ఇక్కడ జనాలు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రండి నంద్యాలలో కూడా షోరూమ్ ఓపెన్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ప్లస్ ఇక్కడ పిల్లలకు కూడా మీరు జాబులు ప్రొవైడ్ చేయండి. నంద్యాల పిల్లలకు జాబ్ ప్రొవైడ్ చేసి ఎన్ని షోరూమ్స్ వచ్చినా అంత మంచిది నంద్యాలకి. మళ్ళీ వీళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా. రాజీ మార్గమే రాజమార్గమని 5వ అదనపు జిల్లా జడ్జ్ అమ్మన రాజా అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో 5వ అదనపు జిల్లా జడ్జ్ అమ్మన రాజా ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, ధనం వృధా కాకుండా త్వరితగతిన న్యాయం పొందవచ్చని తెలిపారు. కక్షిదారులందరూ రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ శైలజ, జూనియర్ సివిల్ జడ్జ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా న్యాయ అధికార సంస్థ ఆదేశాల ప్రకారం మేము ఈ రోజున ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం మీద ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ వల్ల బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఉపయోగాలు, కక్షిదారులకు ఉపయోగాలు అనేది తెలియజేయడం కొరకు, అవేర్నెస్ కొరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాం. రాజీ మార్గం అనేది రాజమార్గం లాంటిది. ఈ న్యాయ వ్యవస్థలో కొన్ని చట్టానికి అనుగుణంగా చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా కాలం తీసుకుంటుంది సమస్యను. అలా కాకుండా ఈ యొక్క రాజీ ద్వారా అయితే అదే రోజున సమస్య పరిష్కారం అవుతుంది. దానివల్ల కక్షిదారులకి వారి యొక్క వ్యయం ప్లస్ సమయం, కాలం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా వారి వారి సమస్యల్ని రాజీ ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి న్యాయవాది మిత్రులకి, పోలీసు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఆత్మాకూర్ అటవీ డివిజన్ పరిధిలోని నాగనూటి రేంజ్లో గత నెల 29న మృతి చెందిన పెద్ద పులి గాయాల కారణంగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని హై పవర్ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు తెలిపారు. పెద్ద పులి ఆహార సేకరణలో భాగంగా ముళ్లపందిని వేటాడడంతో ముళ్లపంది కొమ్ములు, ముళ్ళులు గుచ్చుకొని పులి గాయపడిందని, నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతకు గురైందని హై పవర్ కమిటీ నిర్ధారించింది. పులి సంచరించిన ప్రదేశాల్లో ఇన్స్పారెడ్ కెమెరాలు పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైందని తెలిపారు. పులి కళేబరానికి పోస్ట్ మార్టం చేసినప్పుడు కడుపులో ముళ్లపంది ముళ్ళు కనిపించినట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్టీఆర్ పరిధిలో ట్రాప్ కెమెరాల పర్యవేక్షణ ఆధారంగా కస్తీ ముమ్మరం చేస్తామని హై పవర్ కమిటీ మీడియాకు లేఖ విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పారదర్శకంగా పూర్తయిన మెగా డిఎస్సి 2025పై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నంద్యాలలో వైసీపీ నాయకులు చేపట్టిన డిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి శుక్రవారం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు మిద్దె హుస్సేని, కొండారెడ్డి, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్
మునిగాల విశ్వనాథ్ రెడ్డి, నాయకుల అయ్యలూరు త్రిలింగేశ్వర్ రెడ్డి, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, వీరసింహారెడ్డి, యాలూరు వెంకట్రెడ్డి, నాగరత్నమ్మలు సంయుక్తంగా మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరంలో అసలైన డీఎస్పీ అభ్యర్థులు లేరని అన్నారు. రాష్ట్రంలోని నంద్యాలలోని వైసీపీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని, కనుమరుగవుతున్న తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే నాయకులు ఇటువంటి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేసి వారికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక్క లోకేష్ బాబు గారికి ఉందనేది కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీరు ఎవరికో కొందరికి రాలేదని అబద్ధపు ప్రచారం చేస్తూ మీరు చేస్తున్న ధర్నాలో ఏ ఒక్క విద్యార్థి కానీ తర్వాత డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎవరినో పేటీఎం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మీరు ధర్నా చేపించి లోకేష్ గారు రాజీనామా చేయమంటున్నారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు లోకేష్ గారిదే. ఎందుకంటే మరీ ముఖ్యంగా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, యువతకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలా అనే దృఢ నిశ్చయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ విదేశాలకు పోతూ ఎంతో కష్టపడి కూడా ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో అమర్ రాజా అనే మంచి పెద్ద ఫ్యాక్టరీని దాదాపుగా ఎంతో నీతి నిజాయితీ చేస్తున్నటువంటి వారిని కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళగొట్టి మిగతా ఇతర రాష్ట్రాలు కూడా పంపించిన ఘనత మీకే ఉంది. అదేవిధంగా గూగుల్లో మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బయటకు పంపించారు. ఈరోజు లోకేష్ బాబు గారు ఫోన్లో మాట్లాడి ఆ గూగుల్ను తీసుకొచ్చి IBM కూడా ఇక్కడ చేర్చడం కూడా జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి లోకేష్ బాబును మీరు రాజీనామా చేసే అర్హత మీకు లేదు. అసలు మీరు పరిపాలన చేయడానికి కూడా అర్హత లేని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి గవర్నమెంట్ రేపు మీలాంటి గవర్నమెంట్ వస్తే కానీ ఎటువంటి పరిస్థితులు మీ గవర్నమెంట్ రాదనేది కూడా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి వ్యంగ్య మాటలన్నీ మానుకొని మీరు మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ఏదైనా విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకు ముందుండి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకు వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన పనులు చేసుకొని అన్నిటికీ అంటే డిఎస్సి నోటిఫికేషన్పై లోకేష్ బాబు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే మీకు అలాంటి ఉద్దేశాలు ఉంటే ఈరోజు ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఇళ్ళలో వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఫేక్గా వచ్చారో మీరే పోయి పరిశీలించండి. అంతేగాని ఈరోజు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి ఈరోజు లెక్కేసుకుంటే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదని రాజధాని లేదని విమర్శించిన వాళ్ళందరూ ముక్కరు నోళ్ళు వేసుకున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత. అలాంటిది ఈరోజు అమరావతి తయారవుతుంది. అమరావతి తర్వాత రాయలసీమలో కూడా అన్ని విధాలుగా ఈరోజు గత ప్రభుత్వంలో కూడా మన అనంతపురం జిల్లా కియా కారు రావడం జరిగింది. ఇప్పుడు మన ఓరుగల్ విమానాశ్రయం దగ్గర పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కళ్ళతో. చూసి కూడా మాట్లాడడం ఎందుకు? పోయిన 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్లు వేశారా? 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎక్కడ రోడ్లు వేసిన పాపమే లేదు. ఈరోజు మన నంద్యాల ఎత్తుకుందాం. పెద్ద ఆయన ఫరూక్ గారు గెలిచిన నుంచి మంత్రి అయిన తర్వాత ఎన్ని రోడ్లు వచ్చాయి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది చూసుకోండి. మీరు 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ చేసినా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అది మీ విఘ్నతకే వదిలేస్తాం. ఏదైనా సరే ప్రజల కోసం అభివృద్ధి చేయండి, కానీ ప్రజలు బాగుపడుతుంటే వాళ్ళ మీద పెట్టి ఈరోజు డిఎస్సి విద్యార్థులు ఎవరు లేరు, దీక్షలు వేస్తున్నారు. దీక్షలు వేసే వాళ్ళు ఎవరు మీకే తెలుసు. వాళ్ళు కూడా మీ అంట దీక్ష చేసే వాళ్ళు కూడా చాలా మంది కూడా అధికార ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం పనులు చేసుకునే వాళ్ళే ఉన్నారు, పనులు చేసుకోకుండా. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పని చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఏదైనా సపోర్ట్ చేసి ఈ విధంగా పోండి, ఇంకా పిల్లల భవిష్యత్తు కాపాడండి. ఈరోజు ఐటీ కంపెనీలు వస్తున్నాయి వైజాగ్. ఈరోజు నారా లోకేష్ పుణ్యానే చెప్పాలంటే. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు అని మాట్లాడిన వ్యక్తి, ఏం తెలియని వ్యక్తులు. ఒక ఆయన అయితే పోలవరం గురించి నాకేం అసలు తెలియదు, సబ్జెక్టే తెలీదు, పోలవరం ఏందన్నాడు. అలాంటి ఈరోజు నిమ్మల రామానాయుడు గారు చూడండి, జస్ట్ వచ్చే సంవత్సరమే పోలవరం ఫస్ట్ ఖచ్చితంగా చేస్తా అంటున్నాడు, ప్రజలకు అంకితం చేస్తా అంటారు. అలాంటిది ఇది ప్రభుత్వం. మీరేదో కలబొల్లి మాటలు చెప్పి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మన బనాపల్లి మినిస్టర్ బీసీ జనార్దన్ గారు రోడ్లు ఏ విధంగా వస్తున్నాయి మనం పరిశీలించున్నాం. శ్రీనివాసనగర్ నుంచి సంజయనగర్ వరకు పెద్ద రోడ్డు ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు వస్తుంది.
తర్వాత అలాగే మళ్ళీ కల్పనాశన్ రోడ్డు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఆయన గారు ఏదో పట్టుబట్టారు. అది కూడా అయితే ఇంకా నంద్యాల పట్టణానికి చాలా బాగుంటుంది. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా రామారావు ఎప్పుడైతే గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి కులాలకు కూడా న్యాయం జరుగుతూ వస్తుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా బస్ స్టాండ్ కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మహిళ కూడా గుర్తిస్తుంది. ఈరోజు మహిళలకు గుర్తింపు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని పట్టుకొని మీరేదో రాజీనామాలు చేయాలా అది చేయాలా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే అభివృద్ధికి తోడ్పడండి, ఇంకా అభివృద్ధి చేసుకొని సలహాలు ఇవ్వండి. ఇది చేసుకుందాం, ఇది బాగుంటుంది. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కానీ మన స్వార్థం కోసం ఆలోచించి స్వార్థ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదు. పద్ధతి మానుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి గెలుపు చేసి ప్రజలకు ఉపయోగపడడం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. నంద్యాల శివారులోని చాబోలు రోడ్లో ఉన్న బృందావనం లాడ్జీ హౌసింగ్ కాలనీని వ్యభిచార కార్యకలాపాలకు అడ్డగా మార్చిన ముఠాను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వీసీ కాలనీకి చెందిన షేక్ మున్ని ఆమె కుమారుడు జహీర్ కలిసి ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొద్ది నెలలుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. కాలనీలో అనుమానాస్పద రాకపోకలు పెరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి షేక్ మున్ని జహీర్లను అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న 2 మహిళలను రక్షించి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ దస్తగిరమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం ఎంతో ముఖ్యమని, తొలి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని, ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువుకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మున్ని తల్లులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాలనే ప్రతి తల్లి కూడా తన పుట్టిన బిడ్డకి ఒక్క పుట్టిన గంటలోపే మురుపాలు అనేటివి పట్టాలి. మురుపాలు అనేది బిడ్డకు మొదటి టీకాలాగా పనిచేస్తుంది. తర్వాత వాళ్ళకి ఏమన్నా జబ్బులు రాకుండా, వ్యాధి నిరోధకత అంటే ఏ జబ్బులు రాకుండా కాపాడుతాయి ఆ పాలు. తర్వాత ఇంకొక లాభం ఏంటంటే ఆ ఫస్ట్ మోషన్ వస్తుంది కదా, బిడ్డ నల్లగా కూర్చుంటాడు. ఆ నల్లగా కూర్చునే మోషన్ అంతా కూడా ఈ మురుపాలు తాగితే అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. అది ఒక లాభం. తర్వాత బిడ్డకు ఖచ్చితంగా కానిపోయిన తర్వాత తల్లిపాలే పట్టాలి. పోత పాలు అవి మిగతా ఏవి లేకుండా ఏ నీళ్లు కూడా, చక్కెర నీళ్లు కొంతమంది ఇస్తారు, కొంతమంది తేనె దాపుతారు, కొంతమంది బయటి పాలు దాపుతారు. ఏమి ఇవ్వకూడదు. గంటలోపే మురుపాలు ఇవ్వాలి. తర్వాత 6 నెలలు కేవలం తల్లిపాలే, మంచి నీళ్లు కూడా దాపకూడదు. మరి మంచి నీళ్ళు ఎట్లా అంటారు మీరు? ఆ బిడ్డ తల్లికి వచ్చే పాలల్లో 90% నీళ్ళే ఉంటాయి, 10% పాలు ఉంటాయి. కాబట్టి బిడ్డ దప్పిక కూడా ఆ నీళ్ళ ద్వారా, ఆ పాలల్లోనే దప్పికాడుతుంది. ఆమె ఆ బిడ్డ కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఎందుకు తల్లిపాలే ఇవ్వాలి అంటే, తల్లిపాలల్లో బిడ్డకు ఎటువంటి పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి. బిడ్డకు తల్లిపాలు కాకపోతే సులభంగా జీర్ణమవుతాయి. మొదటి పోత పాలు తాగిన బిడ్డ కంటే తల్లిపాలు తాగిన బిడ్డ తెలివితేటలు బాగుంటాయి, చురుగ్గుంటాడు. వానికి జబ్బులు రాకుండా కూడా కాపాడుతాయి. తల్లి బిడ్డకు మధ్యన అనుబంధము, ఆప్యాయత బిడ్డ కంటే తల్లిపాలు తాగే బిడ్డకు తల్లికి బిడ్డకు మధ్యన అనుబంధం అనేది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ లాభాలు. తర్వాత మీకు కూడా తల్లికి కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. తల్లిపాలు పట్టడం వలన బిడ్డకు లాభాలు ఉన్నాయి, కుటుంబానికి కూడా లాభాలు ఉన్నాయి. తల్లికి ఏం లాభం అంటారు మీరు? ఇప్పుడు కాన్పైనారు, కాన్పుకు మధ్యన ఎడం పెరగడానికి తల్లిపాలు ఇచ్చే తల్లికి అంత తొందరగా మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. తర్వాత మన గర్భసంచి అనేది మీరు కడుపుతున్నప్పుడు ఇట్లా పెద్దగా ఏంటది, అది మళ్ళీ యథాస్థానానికి రావాలంటే తల్లిపాలు మనం పాలు ఇస్తా అంటే ఇది ఈ గర్భసంచి అనేది మళ్ళీ దాని ప్లేస్ పోయి అది కూర్చుంటుంది. అదొకటి. రొమ్ము క్యాన్సర్ అనేది కూడా తల్లిపాలు మనం పాలు ఇస్తా ఉంటే ఇంకా మనకు కొంచెం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.
నందికొట్కూరు మండలం నాగుటూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు తాగునీరు, గ్రామ ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు 2 పంపుల ద్వారా 72 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సకాలంలో సాగునీరు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రతి ఎకరాకు నీరు చేరేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామ ప్రజలు, రైతులు నీటి విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అది కింది పెట్టమండి స్వామి కొంచెం రైట్ ఇవి నాటి వార్తలు. చూస్తూనే నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.